మనలో చాలామంది నెయిల్ లవర్స్ ఉన్నారు కదా, నాకు తెలుసు. సో నెయిల్ టెక్నీషియన్స్, నెయిల్ సలూన్స్ చెప్పని చాలా సీక్రెట్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ పవిత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద సీక్రెట్స్ అబౌట్ నెయిల్స్. సో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు రెడీ అయినా? లెట్స్ గో టు ద టాపిక్. మ్యాటర్ ఏంటంటే, నెయిల్స్ చేయించుకోవడానికి సలూన్స్కి వెళ్తారు కదా, అక్కడ బేసిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వని సలూన్స్ చాలామంది ఉన్నారు. చాలామంది క్లయింట్స్ నన్ను అడుగుతారనమాట. ఆ అడిగిన కొన్ని క్వశ్చన్స్, నా దగ్గర ఉన్న కొన్ని ఆన్సర్స్, అవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే చాలా విషయాలు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. చాలామందికి నెయిల్ ఎక్స్టెన్షన్స్, జెల్ పాలిష్ పెట్టించుకున్న తర్వాత రిమూవల్స్ ఎప్పుడో తెలీదు. అలాంటి వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్రిలిక్ నెయిల్స్ మీద ఒక రూమర్ ఉంది కదా, అది రూమరే, నిజం కాదు. అది ఏంటి అని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జెల్ పాలిష్ చిన్నపిల్లలకి వేయచ్చా లేదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్లో రైజ్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. సో మనం టాపిక్లోకి వెళ్దామా? ఎక్రిలిక్ నెయిల్స్ మీద ఉన్న రూమర్ అది ఏంటి అంటే, ఎక్రిలిక్ నెయిల్స్ చేయించుకోవడం వల్ల ఒక ఆవిడకి క్యాన్సర్ వచ్చింది అనే రూమర్ మనం చూస్తూనే ఉన్నాం. సో అదైతే ఎంతవరకు నిజమని నేనైతే సెర్చ్ చేసినప్పుడు, దాని గురించి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ బ్యాక్ టు బ్యాక్ నెయిల్స్ చేయించుకుంటారు. దట్టు జెల్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, ఎక్రిలిక్ నెయిల్ ఏదనేది కాదు. ఇన్ఫ్యాక్ట్ నెయిల్ కింద మనం పైన ప్రొడక్ట్ అప్లై చేసి నెయిల్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఇన్సైడ్ నెయిల్ లోపల ఏం జరుగుతుంది అని మనకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ చేసేది అదే, బ్యాక్ టు బ్యాక్ అస్సలు నెయిల్ పెట్టించుకోకూడదు. మీకు తెలుసా, నెయిల్ జెల్ పాలిష్ కానీ ఎక్స్టెన్షన్స్ కానీ పెట్టే ముందు ఎంత ఫైల్ చేస్తారో, దానివల్ల ఎంత డ్యామేజ్ ఉంటుందో మీకు తెలుసా? సో బీ అవేర్ ఆఫ్ దట్. ఎందుకంటే నెయిల్ టెక్నీషియన్ చేస్తున్నప్పుడు మీరు అడగండి ఎంతవరకు ఫైల్ చేస్తున్నారు అనేది. అవసరమైనంత వరకే మనం నెయిల్ బెడ్ అనేది ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. సో అది మీరు ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్, జెల్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఎక్రిలిక్ ఎక్స్టెన్షన్స్ రెండిట్లో ఏది మంచిదండి అంటారు కొంతమంది. బేసిక్గా ఏది చేసుకున్నా డ్యామేజ్ మన నెయిల్కే కదా. సారీ, ఎందుకు ఇలా చెప్పా అనుకుంటున్నారా? ఈ రెండిట్లో బెటర్ ఏం లేదండి. ఎక్స్టెన్షన్స్ సాఫ్ట్ లుక్, యూవీ రేస్ ఎక్కువ యూజ్ చేసేది జెల్ ఎక్స్టెన్షన్స్. ఎక్రిలిక్ అయితే కనుక పౌడర్ బేస్ వస్తుంది, మోనోమర్తో మనం బిల్డ్ చేస్తామన్నమాట ఆ నెయిల్ అంతా కూడా. సో ఏంటంటే, ఎక్రిలిక్ ఎక్స్టెన్షన్స్ కమ్స్ అవుట్ లైక్ ఎ స్టోన్. ఎలా అంత స్ట్రాంగ్గా ఒక స్టోన్ బిల్డ్ అయినట్టు దాన్ని మనం ఇది చేయలేము. అదే జెల్ అనుకోండి, సాఫ్ట్ లుక్ ఉంటుంది, కొంచెం అది సరిగా క్యూర్ అవ్వకపోయినా మెత్తగా అవుతున్నట్టు, పీల్ అయిపోతున్న ఫీలింగ్ ఉంటుంది, మనకు కనిపిస్తుంది కూడా సరిగా క్యూర్ అవ్వకపోతే. సో రెండిట్లో ఏది బెటర్ అంటే, నేను ఎక్రిలిక్ తీసుకోమని చెప్తాను జెల్ కన్నా. సో ఎందుకు ఇది చెప్పాను అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ జెల్ పాలిష్. జెల్ పాలిష్ చిన్నపిల్లలకి వేయచ్చా అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే నేను రీసెంట్ టైంలో ఎక్కువ మంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి జెల్ పాలిష్ కావాలండి పాపకి అని అడుగుతారు. అది అసలు చాలా తప్పండి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళ నెయిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతూ, వాళ్ళు ఎదిగే పిల్లలు కదా. మనమంటే కొంచెం స్టేబుల్గా ఉంటాయి మన నెయిల్స్. ఈవెన్ వెదర్ కారణం కావచ్చు, మన హార్మోనల్ చేంజెస్ కావచ్చు, పెద్దవాళ్ళకే నెయిల్స్ చాలా సెన్సిటివ్ ఉంటున్నాయి. సో అలాంటప్పుడు చిన్నపిల్లలకి ఎలా సజెస్ట్ చేస్తాం చెప్పండి? నేనైతే నా క్లయింట్స్కి వద్దు, చేయొద్దనే చెప్తాను. నార్మల్ పాలిష్ వేసుకోమని చెప్తాను. దాంతో కావాలంటే సింపుల్గా చిన్న ఫ్లవర్స్, డాట్స్ వేసి పంపించాను అనమాట. రీసెంట్గా చాలామంది పిల్లలు చేయించుకున్నారు. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్నపిల్లలకి జెల్ ఎక్స్టెన్షన్స్ కానీ జెల్ పాలిష్ కానీ అస్సలు వద్దండి. అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, అది వాళ్ళకి సేఫ్ కాదు. చాలామంది మా పాపకి 13-14 వచ్చినాయి కదా, ఇలాగా మెచ్యూర్ ఫంక్షన్ సంథింగ్ అని చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చినా కూడా నో అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ఏజ్ని బట్టి, మనం వాడే ప్రోడక్ట్ని బట్టి మనం కన్సిడర్ చేయాలి. ద థర్డ్ పాయింట్ ఈజ్ ఫైలింగ్. నెయిల్ బెడ్ ఎప్పుడు వీక్ అవుతుందో తెలుసా?
నెయిల్స్ చేయించుకునే ముందు మనకి నెయిల్ ప్రెప్ అనేది చేస్తారు, క్యూటికల్ క్లీనింగ్, కట్ అండ్ ఫైల్ ఇలాంటివి. ఎందుకు? బిఫోర్ నెయిల్ జెల్ పాలిష్ ఆర్ ఎక్స్టెన్షన్కి మన నెయిల్ని రెడీ చేయడం అన్నమాట. ఇలా రెడీ చేయకపోతే మన నెయిల్స్ పెట్టిన కొన్ని 2-3 డేస్కి ఆర్ 1 or 2 అవర్స్కి కూడా చిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడానికే నెయిల్ ప్రెప్ అనేది కంపల్సరీ చేస్తామన్నమాట. ఆ ప్రెప్పింగ్ ప్రొసీజర్ అనేది కొంతమంది టూ మచ్గా చేస్తారు. అలా చేయడం వల్ల మన నెయిల్ బెడ్ చాలా థిన్ అయిపోతుంది. ఇప్పుడు మన నెయిల్ బెడ్ ఒక 3 layers ఉందనుకుందాం న్యాచురల్గా, మన హెల్దీ నెయిల్ బెడ్. కానీ మనం ఈ ఎక్స్టెన్షన్స్ కోసం ఆర్ జెల్ పాలిష్ కోసం 1.5 mm అనేది ఫైల్ చేస్తామన్నమాట. అలా ఫైల్ చేయడం వల్ల నెయిల్ ఆల్మోస్ట్ థిన్ అవుతుంది. దాని మీద మన ప్రొడక్ట్ పెడతామన్నమాట, జెల్ పాలిష్ కావచ్చు, జెల్ ఎక్స్టెన్షన్ కావచ్చు. అలా వేసుకున్నప్పుడు నెయిల్స్ అనేవి చాలా ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్సెస్. అలా ఎక్కువ రోజులు ఉంటున్నాయి కదా అని చెప్పి మీరు అస్సలు స్టేబుల్గా ఉంచొద్దు, లాంగ్ టర్మ్ అసలు ఉంచుకోనే కూడదు. నెయిల్ ప్రెప్పింగ్ అనేది నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ జెల్ పాలిష్కి కానీ కంపల్సరీ చేయాలి. ఈ నెయిల్ ప్రెప్పింగ్ టూ మచ్ చేసుకోకూడదు, ఓన్లీ షైన్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని సలూన్స్లో కొంతమంది నెయిల్ టెక్నీషియన్స్ ఎలా చేస్తారంటే ఎక్కువగా చేస్తారు. మేబీ దానివల్ల కావచ్చు, లేదా ఆల్రెడీ క్లయింట్ సెన్సిటివిటీ నెయిల్స్ ఉండడం వల్ల కావచ్చు. దానివల్ల ఏంటంటే ఇంకా సెన్సిటివ్ అయిపోతాయి అనమాట, ఇంకా థిన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా చూస్తాం కదా, నేను చూసిన క్లయింట్స్ అయితే రిమూవల్స్కి వస్తారా, వేరే వేరే ప్లేసెస్లో చేయించుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే, ఎన్ని రోజులు అవుతుంది మ్యామ్ ఎక్స్టెన్షన్ ఆర్ జెల్ పాలిష్ చేయించుకొని అంటే 1 month అవుతుందండి అని ఈజీగా చెప్పేస్తారు. 1 month అవుతుందా, ఆయన ఎందుకు మ్యామ్ ఎంత లేట్ చేశారంటే, బాగానే ఉంది కదండి, చెరిగిపోలేదు కదా, ఊడిపోలేదు కదా, అందుకే ఉంచుకున్నాను అంటారు. బట్ అది చాలా రాంగ్ అండి. ఏంటంటే అలా ఉంచుకోవడం వల్ల మీ నెయిల్ బెడ్ని మీరే చాలా వరకు డ్యామేజ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే ఆల్రెడీ ఫైలింగ్ అప్పుడు ఫైల్ చేసి థిన్ అవుతుంది నెయిల్. ఇప్పుడు ఇంత లాంగ్ ఉంచుకోవడం వల్ల మీరు ఇంకా దాని డ్యామేజ్కి యాక్సెస్ ఇచ్చినట్టే. సో డెఫినెట్గా మీరు రిమూవల్ 2-3 weeks దాటుతుంది అనిపించుకొని తీయించేసుకోవాలి, అది మీకు సేఫ్. ఆఫ్టర్ రిమూవల్ కూడా పాయింట్ నెంబర్ 4, కంపల్సరీ మీరు ఆఫ్టర్ 3 weeks ఆర్ 2 weeks కంప్లీట్గా అయిన తర్వాత రిమూవల్కి వెళ్ళండి. అది పీల్ అవుతుంది కదా, చిప్ అవుతుంది కదా అని మీరే పీకేస్తారు. చాలామంది పీకేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నేను వచ్చినంత వరకు పీకేసానండి అని హాఫ్ వాటితో వస్తారు. కొంచెం ప్రోడక్ట్ ఉంటుంది నెయిల్ మీద, అది చాలా రాంగ్ వే. అలా చేయడం వల్ల మీ నెయిల్ బెడ్ మీ ఉన్న నెయిల్ని మీరు పీల్ చేస్తున్నట్టే, మీకు తెలియదు అది. ఎందుకంటే మొత్తం రిమూవల్ అయ్యాక వాళ్ళ హ్యాండ్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, అమ్మ ఏదో బరువుది పెట్టేసినట్టు, ఏదో సఫోకేటింగ్గా ఉన్న నెయిల్స్ ఒక్కోసారి బ్రీత్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అలా ఫీడ్బ్యాక్ అలా ఉంటుంది వాళ్ళకి. సో ఎక్కువ రోజులు అస్సలు నెయిల్స్ ఉంచకండి, అది చాలా హార్మ్ఫుల్ అనమాట. బేసిక్గా కెమికల్ ఫ్రీ ఎక్స్టెన్షన్ ప్రొడక్ట్స్ అంటూ ఏం ఉండవు, అన్నీ కెమికల్ ఉంటాయి ఎంతో కొంత. యూవీ రేస్ కింద పెడితే కానీ క్యూర్ అవ్వని జెల్ పాలిషెస్ ఎలా కెమికల్ ఉండకుండా ఉంటుంది చెప్పండి మీరు. సో మీరు ట్రూత్ ఏంటి అని తెలుసుకోగలగాలి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా దగ్గర వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేసా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా నాకు ఈ వీడియో కింద కమెంట్లో చెప్పండి, నన్ను అడగండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.